అందరికీ నమస్కారం. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి. ఈ నెల రోజుల్లో నాకేం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి అడుగుతుంటే, నోరు తెరిచి న్యాయం చేయండి అంటుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? అంటే ఇంక అన్యాయం జరిగినట్టేనా? నువ్వేంటి పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా, ఇప్పుడు పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి అంటున్నారు. పార్టీకి సంబంధం లేదు సరే, అసలు ఆ పార్టీ అనేదే లేకపోతే శ్రీధర్ అనేవాడు లేడు కదా. అసలు ఆ శ్రీధర్ అనేవాడు బయట ప్రపంచానికే తెలియదు కదా. నువ్విచ్చిన అధికారంతోనే కదా శ్రీధర్ అనేవాడు ఇంత దారుణానికి ఒడిగట్టింది. లేకపోతే శ్రీధర్ అనేవాడు నాకెవరో తెలియదు కదా. శ్రీధర్ అనేవాడు సర్పంచ్గా ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాల్లో కోడూరులో ఉన్నాను. కోడూరులో నా పని నేను చూసుకుంటున్నాను. అప్పుడు శ్రీధర్ అనేవాడు ఎవడో నాకు తెలీదు. మీరిచ్చిన పార్టీ అధికారం వల్లే కదా శ్రీధర్ అనేవాడు ఇలాంటి పనులు చేస్తుంది. అందుకే నేను పార్టీనే అడుగుతున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు కోర్టు పర్మిషన్ తీసుకోడు కదా, తర్వాత మేము డివోర్స్ తీసుకోవాల్సి వస్తుందో లేదో ముందే కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నామని చెప్పి. అంతే ఇది కూడా. మేము ఒక కమిట్మెంట్లో వాడు ఇచ్చిన ఒక ధైర్యంతో ఎంత దారుణం చేసినా సరే నేను యాక్సెప్ట్ చేశాను. నేను నమ్మాను, చేసుకుంటాడు పెళ్ళి, ఇంత దారుణం చేశాడు కదా, వాడి కూడా పల్లెటూరులో పుట్టినోడు కదా, వాడెందుకు అన్యాయం చేస్తాడులే, వాళ్ళ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా అనేసి. అది నమ్మి నేను మోసపోయాను అని చెప్పి బయటికి వచ్చినా కూడా అధికారంలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడు అధికారంలో ఉన్నాడు అనేసా మీరందరూ వాడికి హెల్ప్ చేస్తున్నారు. నేను ఎందుకు బయటకు వచ్చాను? ప్రభుత్వం మీద ఉండే నమ్మకంతో బయటకు వచ్చాను. వ్యవస్థ నాకు న్యాయం చేస్తుందేమో అని బయటకు వచ్చాను. దీన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. హనీ ట్రాప్ అన్నారు, బేరం కుదరలేదు అందుకే బయట పెట్టింది అనేసి అంటున్నారు, రాజకీయ కుట్ర అనేసి అంటున్నారు, వాళ్ళతో మాట్లాడింది వీళ్ళతో మాట్లాడింది అనేసి అంటున్నారు. నేను అధికార పక్షం వాళ్ళని కాళ్ళు పట్టుకునేంత పని చేశాను, కాళ్ళు పట్టుకొని అడుక్కునేంత పని చేశాను. ఏం చేశారు? అసలు ఇప్పుడు ఏం చేశారు? ఒక నెల అవుతుంది, నెల రోజులుగా కామ్గా ఉన్నారు. ఏమన్నా అంటే ఇన్వెస్టిగేషన్ అంటారు. ఆధారాలతో సహా బయట పెట్టాను. అవతల వాడు ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాడు. ఆ అమ్మాయి చేసింది తప్పు, ఆ అమ్మాయి చెప్తుందంతా తప్పు అని చెప్పలేకపోతున్నాడు. నేను ఆధారాలతో సహా నేను బయట పెడుతున్నాను. మీకు అర్థం కావట్లేదు, మీకు న్యాయం చేయాలని అనిపించట్లేదు. అధికార పక్షంలో ఉండేవాడు న్యాయం చేయలేకపోతే ప్రతిపక్షాన్ని సాయం అడగడంలో తప్పేముంది? మరి నువ్వు అధికార పక్షంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? నీ అధికారం చూపిస్తున్నావా? సాధారణ మహిళ మీద నీ అధికారాన్ని చూపిస్తున్నావా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, నేను గవర్నమెంట్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముకోవాలి? వ్యవస్థే కదా నాకు హెల్ప్ చేయాల్సింది. పోలీస్ వ్యవస్థ నాకేం చేసింది? అధికారంలో ఉంటున్న వాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ ప్రశ్నించడానికే వీడియో చేస్తున్నాను. ఒక నెల అవుతుంది, తప్పు చేసినోడు వాళ్ళ ఊర్లో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఏ తప్పు చేయకుండా నా ఫ్యామిలీకి నేను దూరం అయిపోయాను కాదు, దూరం చేశాడు. మొన్నటిదాకా అమ్మ నాన్న లేని అనాథగానే ఉండేదాన్ని.
కానీ నా కొడుకు నా తమ్ముడు అంటూ నా చుట్టూ జనాలు ఉండేవాళ్ళు. వీడు చేసిన పనికి ఎవ్వరూ లేని ఒంటరి దాన్ని చేసేశాడు. అనాథని కాస్త కనీసం పక్కన కూడా జనం లేని ఒంటరి దాన్ని చేసేశాడు నన్ను. నా కొడుకుని చూసుకోవడానికి కూడా ఇప్పుడు నాకు ఇబ్బందిగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా?